ఈరోజు మనం ఫోటోషాప్లో ఓల్డ్ డ్యామేజ్డ్ ఇమేజెస్ని రీస్టోర్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. బేసికల్గా 2025 వర్షన్లో న్యూరల్ ఫిల్టర్స్ అని మనకు కొత్త ఆప్షన్స్ వచ్చాయి. సో దాని నుంచి మనం చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఒకసారి వర్క్ ఎలా చేద్దాం ఏంటి అని చూద్దాం. జనరల్గా ఇక్కడ మనకి డ్యామేజ్డ్ ఇమేజ్ అయితే ఉంది. సో ఈ ఇమేజ్ని నేను ఫోటోషాప్ లోపలికి అయితే తీసుకెళ్తున్నా. ఓకే ఫైన్, మనం ఇమేజ్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. ఫస్ట్ కొంచెం మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఒక కాపీ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ కొంచెం మనం మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ జనరల్గా నేను క్రాప్ టూల్ యూజ్ చేసుకొని కొంచెం క్రాప్ అయితే చేస్తున్నా. సైడ్స్కి ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటున్నాం. అండ్ దట్స్ ఫైన్, యూజ్ ఎంటర్. సో మీరు ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే కంప్లీట్ డ్యామేజ్డ్ అయిపోయింది. ఇక్కడ అన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, టోటల్గా ఇక్కడ చిరిగిపోయింది, ఇలా కనిపిస్తుంది కదా. సో ఇమేజ్ని మనం కంప్లీట్ రీస్టోర్ అయితే చేయొచ్చు. నవ్ ఐ యూజ్ Ctrl+J, ఐ జస్ట్ కాపీ ద ఇమేజ్ అండ్ ఫైన్. ఇక్కడ మనకి ఫిల్టర్స్ లోపలికి వెళ్ళినట్లయితే హియర్ యూ హ్యావ్ న్యూరల్ ఫిల్టర్స్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మనకి ఫిల్టర్స్లో ఉండే కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫోటో రీస్టోరేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద ఫోటో రీస్టోరేషన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ మనకి ఫోటో అయితే కొంచెం వరకు రీస్టోర్ అయిపోయింది. బట్ ఇంకా స్ట్రెచ్ మార్క్స్ అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రెచ్ రిడక్షన్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా. జస్ట్ ఇంక్రీజ్ ద సైజ్ అరౌండ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నేను ఇక్కడైతే అరౌండ్ 23 వరకు తీసుకున్నా. సో మనకి ఆల్మోస్ట్ అంతా కూడా ప్రాపర్గా స్మూత్ అయిపోయింది. సో ఇంకొంచెం డీటెయిలింగ్ తగ్గిద్దాం అనుకుంటున్నా. అరౌండ్ ఐ యూజ్ 20%. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా నీట్గా ఉంది అండ్ దట్స్ ఫైన్. ఇక్కడ నుంచి మనం కావాలి అంటే కొంచెం ఫొటోస్ని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫేస్ కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. బట్ ఎన్హాన్స్మెంట్ ఎక్కువైతే మనకి స్మూత్నెస్ అనేది కూడా చాలా ఎక్కువైపోతుంది. సో రిక్వైర్మెంట్ థింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ కలరైజ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద కలరైజ్ అండ్ ఫైన్. ఆటోమేటిక్గా మనకి టోటల్గా ఇమేజ్ అయితే కలర్ లోపలికి అయితే వచ్చేస్తుంది. బట్ మీ రిక్వైర్మెంట్ కొద్దీ ఇక్కడ ఉండే ఈ కలరైజ్ ఆప్షన్స్ని కూడా మీ థింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసారు కదా. బట్ మనకి ఏదైతే ఫస్ట్లో అప్లై అయిందో ఆటోమేటిక్గా ఆ కలర్ అయితే చాలా క్లియర్గా ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు ఆటో కలర్ ఇమేజ్ అని చెప్పేసి. మీరు దీన్ని టిక్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి కలర్ అయితే వచ్చేస్తుంది. సో ఈజియెస్ట్ వేలో ఇలా రీస్టోరేషన్ అయితే చేసుకోవచ్చు.